కొద్ది రోజులుగా అడ్డు అదుపు లేకుండా అప్రతిహతంగా కొనసాగిపోతున్న బంగారం వెండి ధరలు భారీ కరెక్షన్ కు గురయ్యాయి. ఆల్ టైమ్ హైకి 2 రోజుల క్రితం చేరుకుంది. బంగారం 1,78,000 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ 2 రోజులుగా చూస్తే ఒక 18,000 వరకు తగ్గి ప్రజెంట్ రేట్ 1,60,000 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు. ఇక వెండి అంతకు మించి అన్నట్లుగా పెరిగిపోతూ ఉంది. ప్రజెంట్ రేట్ అయితే 3,50,000 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. ఒకనొక సమయంలో 2 రోజుల క్రితం 4,25,000 ఈ 2 రోజుల్లో కలిసి 75,000 వరకు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, అంటే ఏం జరిగే అవకాశం ఉంది? ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఒక సందర్భంలో మనం అనుకున్నాం వెండి 5 లక్షలు కేజీకి, అలాగే బంగారం 10 గ్రాములు 2 లక్షలకు చేరుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు కరెక్షన్ కు గురైన పరిస్థితి. దీనికి గల కారణాలు ఏంటి? ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా? ఎస్ అండి, ఇప్పుడు బంగారం రేటు ఇంత కరెక్షన్ కంటే ఒకేసారి సడన్ గా ఇంత రేటు ఎందుకు పడిపోయింది అనేది ప్రధానమైన కారణం మనం తెలుసుకోవాలి. వెండి కూడా ఎందుకు ఇంత రేటు ఒకేసారి పడిపోయింది, ఎప్పుడు ఇంత రేటు పడిపోవడం అన్నది మన చరిత్రలో చూసారు అనమాట. కని విని ఎరిగిన విధంగా ఒకేసారి బంగారం వెండి రేట్లు పడిపోయినాయి. దీనికి కారణం ఏంటి? తర్వాత రెండోది ఏంటంటే, బంగారం వెండి రేట్లు పెరుగుతాయా లేకపోతే ఇలాగే తగ్గిపోతాయా అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఎలాంటి సమయంలో బంగారం కొనాలా అమ్మాలా, ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, అది 3 విషయాలు ఈరోజు చర్చిద్దాం. మొట్టమొదటిసారిగా మనం చర్చించవలసింది బంగారం వెండి రేట్లు ఒకేసారి సడన్ గా ఎందుకు తగ్గిపోయాయి అనే దానికి అత్యంత ప్రధాన కారణం ఒకటి ఉందండి. అదే ట్రంప్ పిచ్చి. ట్రంప్ ఏది భారతదేశంలో కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకు ఒక ఫెడరల్ రిజర్వ్ అనే ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్. దానికి 2018 నుంచి ఇప్పటి వరకే, అంటే అక్కడ అంతకుముందు ట్రంప్, తర్వాత జో బిడెన్, మళ్ళీ ఇప్పుడు ట్రంప్, అప్పటి నుంచి పనిచేస్తున్న ఈ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ని ఈ ట్రంప్ మార్చేయడం జరిగింది. ఆయన్ని తొలగించి, బలవంతంగానే తొలగించి, ఆయనకి ఇంకా పదవీ కాలం ఉండగా తొలగించి ఆ గవర్నర్ని ఆయన కెవిన్ వార్ష్ అనే ఒక కొత్త వ్యక్తిని నియమించాడు. ఈ వ్యక్తే బంగారం వెండి రేట్లు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం. ఈ ఫోటోలో ట్రంప్ పక్కన ఉన్న వ్యక్తి ఇది కెవిన్ వార్ష్. ఈయన ఎవరు? అంతకు ముందు ఆయన ఎప్పుడు ఏంటంటే వడ్డీ రేట్లు, డాలర్ విలువ ఎక్కువ ఉండాలి, బలంగా ఉండాలని ప్రయత్నం చేసే వ్యక్తి. కాబట్టి ఇతను వస్తున్నాడంటే సెంటిమెంట్ ఏంటంటే డాలర్ బలపడుతుంది కాబట్టి ఇక గోల్డ్ ఇవి తగ్గిపోతాయని స్టాక్ మార్కెట్లో ఇవి దానికి స్టాక్స్ తగ్గిపోయినాయి. అందుకనే బంగారం వెండి రేట్లు సడన్ గా ఇంతటి తగ్గిపోయినాయండి. కానీ ట్రంప్ పిచ్చి ఏంటంటే, అసలు ట్రంప్ కెవిన్ వార్ష్ని ఎందుకు పెడుతున్నాడు? జెరోమ్ పావెల్ ప్లేస్ లో అనేది ప్రధానం. అసలు జెరోమ్ పావెల్ని ట్రంప్ ఒత్తిడి తెచ్చేవాడు. ఒత్తిడి చేయడానికి అధికారం ఉండదు. ఇప్పుడు భారతదేశంలో కూడా అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ మోడీ, నిర్మలా సీతారామన్ గారు ఆర్బీఐ గవర్నర్ నువ్వు ఇలా చేయి ఇలా చేయని చెప్పడానికి ఉండదు. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మానిటర్ మార్కెట్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తారంటే, పిచ్చి ట్రంప్ ఏం చేస్తున్నారు అంటే, నేను అంటున్నాను కాదు, అక్కడ ఫెడరల్ రిజర్వ్ కొన్న ఇండిపెండెన్స్ ని ఉండవకుండా జెరోమ్ పావెల్ మీద ఒత్తిడి తెచ్చారు. నువ్వు డాలర్ విలువ తగ్గించు, డాలర్ విలువ తగ్గితే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అమెరికాకి చాలా ఉపయోగం అని చెప్తున్నాడు. కానీ డాలర్ విలువ తగ్గిస్తే చాలా ప్రమాదం. కాబట్టి ఆయన ఆ ఒత్తిడిలోనే కాస్త తగ్గించాడు గత డిసెంబర్లో. కానీ ఇప్పుడు నేను తగ్గను, నేను ఇండిపెండెంట్కి వెళ్తానని పావెల్ ప్రకటించేటప్పటికి ఆయన్ని రిమూవ్ చేసి కెవిన్ వార్ష్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మరి కెవిన్ వార్ష్ స్వయంగా ఆయన ఏంటంటే డాలర్ బలంగా ఉండాలని కోరుకుంటారు, వడ్డీ రేట్లు ఎక్కువ ఉండాలని. కానీ ట్రంప్ ఆయన తీసుకొచ్చింది వడ్డీ రేట్లు తగ్గించడానికి. కాబట్టి వచ్చే మానిటరీ పాలసీ, ద్రవ్య విధానంలో కెవిన్ వార్ష్ ఏం చేయాలి? వడ్డీ రేట్లు తగ్గించాలి. ఏది? డాలర్ విలువ మీద. డాలర్కి వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలపడదండి, బలహీన పడుతుంది. డాలర్ బలహీన పడితే తర్వాత డాలర్ బలహీన పడుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ కరెన్సీ డాలర్ కాబట్టి దానికి డిమాండ్ తగ్గిపోయి ఎవరి దగ్గరికి వెళ్తారు? వెంటనే బంగారం వెండిలోనే మళ్ళా పెట్టుబడి మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు బంగారం వెండి రేట్లు తగ్గింది అనేది తాత్కాలికం మాత్రమే. ఈ కెవిన్ వార్ష్ అనే ఒక వ్యక్తి వల్ల మాత్రమే ఇది జరిగింది. ఆయన సెంటిమెంట్, ఆయన వచ్చింది, ఆయన వ్యక్తిత్వం ఎలా అయినా ఆయన సెంటిమెంట్ ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి వచ్చే మానిటరీ పాలసీలో ఆయన డాలర్కి వడ్డీ రేట్లు, ఓపెన్ మార్కెట్లో డాలర్ ఇంట్రెస్ట్ రేటు తగ్గిస్తాడు. కాబట్టి డాలర్ విలువ పడిపోతుంది. ఎందుకంటే అది ట్రంప్ కోరుకునేదండి. కాబట్టి డాలర్ విలువ పడిపోతే డాలర్ అంటే బంగారం వెండిల మీద మళ్ళా పెట్టుబడి, మళ్ళీ డిమాండ్ పెరిగింది. కాబట్టి బంగారం వెండి రేట్లు మళ్ళా పెరగడం మొదలవుతుంది.
ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికెప్పుడు చెప్తున్న వారి సిచ్యువేషన్ అలాగే ఉంది ప్రపంచంలో. తర్వాత బంగారం ప్రొడ్యూస్ చేసే టాప్ కంట్రీలు, వెండి ప్రొడ్యూస్ చేసే కంట్రీలు కూడా విపత్కర పరిస్థితులు ఉన్న, ఉత్పత్తి పెరిగే అవకాశం లేదు. డిమాండ్కి తగ్గట్టు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి తక్కువ ఉంది. కాబట్టి ఉన్న గోల్డ్ వెండిల్లోనే అమ్మకాలు జరగాలి. ఈ మధ్యలో బ్రిక్స్ బ్యాంకులు ఎక్కువ బంగారాలు కొనేస్తున్నాయి, వెండి కొనేస్తున్నారు. ఇది కాబట్టి ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువైపోయింది, ప్రజలు గవర్నమెంట్ల నుంచి కూడా, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి. కాబట్టి డిమాండ్ అలాగే ఉంటుంది, కాబట్టి రేటు పెరుగుతుంది. డాలర్ విలువ పతనం అవుతుంది. కాబట్టి డాలర్ విలువ పతనం అయితే డాలర్ బలహీన పడితే ఈ బంగారం వెండిలకి డిమాండ్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బంగారం వెండులు పెరుగుతూనే ఉంటాయి. ఏదో తాత్కాలికం, అదేదో సెంటిమెంట్, స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక సెంటిమెంటల్ వల్ల మాత్రమే తగ్గింది, అంతే. ఇది తాత్కాలికమే ఎంత తగ్గినా. ఇంకొక విషయం ఏంటంటే అందరూ అనుకుంటారు అదేంటి డాలర్ విలువ పడిపోతే బంగారం వెండి పెరగడం ఏంటి అనుకుంటారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ట్రంప్ పిచ్చి విధానాలు కానీ యుఎస్ ఇస్ ద తిరుగులేని పవర్, శక్తి. డాలర్ అంటే అంత శక్తివంతమైన కరెన్సీ. దానికి ఉదాహరణ చెప్తానండి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ప్రపంచంలో అన్ని గవర్నమెంట్ల దగ్గర ఉన్న డబ్బు నిధులు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో 58% డాలర్ రూపంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్విఫ్ట్ పేమెంట్స్, ఇంటర్నేషనల్ మొత్తం పేమెంట్స్ లో 48% డాలర్ రూపంలోనే జరుగుతాయి. తర్వాత ఇంటర్నేషనల్ వాల్యూమ్ కూడా 90% డాలర్లోనే ఉంటుంది. అది దళిత పవర్ ఆఫ్ ప్రపంచ జీడిపిలో అమెరికా 27%, ట్రేడ్ లో 12%. కాబట్టి డాలరే బలమైన కరెన్సీ. అది బలహీన పడుతుంది అంటే దాంట్లో పెట్టుబడులు మానేసి బంగారం వెండిల్లో పెట్టుకుంటారు. ఇంకా డాలర్ని ఎదిరికించే కరెన్సీ రాలేదు. అది యూరో అయినా, అది చైనీస్ యువాన్ లేదా రెన్బిన్బి అయినా, జపాన్ యెన్ అయినా, ఇండియా రూపే అయినా, బ్రిక్స్ కరెన్సీ వచ్చినా వెంటనే డాలర్ని ఎదుర్కోవడం అసంభవం. కాబట్టి బంగారం వెండిలకే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి బంగారం వెండి ఎంత అవ్వచ్చు అంటే బంగారం ఈ సంవత్సరాంతానికి ఎట్టి పరిస్థితుల్లో 3 లక్షలు చేరుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం 3 లక్షలకి ఈ సంవత్సరాంతానికి చేరుతుంది ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత వెండి 5 లక్షలని ఢీకొంటుంది, 5 లక్షలకి చేరుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే యుద్ధాలు ఉత్పత్తి లేదు, బంగారం వెండి ఉత్పత్తి లేదు. సెంట్రల్ బ్యాంకులు బంగారం ఎక్కువ నిల్వ చేస్తున్నాయి, ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ ఇవి రావడానికి. ఈవెన్ పోలాండ్ కూడా టాప్ 10 స్థానంలోకి వెళ్ళిపోయింది. 100 టన్నులు కొంటుంది, ఇండియా కొంటుంది, చైనా కొంటుంది, రష్యా కొంటుంది, అన్ని దేశాలు కొనేస్తున్నాయి. ఈవెన్ చిన్న చిన్న ఆఫ్రికా దేశాలు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టుకుంటున్నాయి. వ్యక్తులు బంగారమే ఆర్థికంగా మనకి సురక్షితం అనుకుంటున్నారు, వ్యక్తులు గవర్నమెంట్లు కొనడం. కాబట్టి డిమాండ్ పెరిగిపోతుంది. అమెరికా చూస్తే డాలర్ పతనం, కాబట్టి బంగారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరాంతానికి 3 లక్షలకి బంగారం 10 గ్రాములు, వెండి 5 లక్షలకి చేరుతుంది. మరి ఈ పరిస్థితుల్లో బంగారం కొనాలి, అమ్మాలంటే బంగారం కొనొద్దు, అమ్మొద్దు. ముందైతే అమ్మొద్దు, ఉన్నదాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. తాకట్లు మాత్రం నేను ఎప్పుడు చెప్తున్నా, ముత్తూట్లు ప్రైవేట్ మీరు తాకట్టు పెట్టాలంటే జాగ్రత్తగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో పెట్టండి. ఎక్కడైనా తాకట్లు పెట్టుకుంటే ముందు విడిపించుకుని జాగ్రత్త పెట్టుకోండి. ఈ ముత్తూట్లు వీటిల్లో బంగారం మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, లేదా పబ్లిక్ సెక్టర్ పెట్టండి. తాకట్లు అయితే విడిపించుకోండి. చాలా జాగ్రత్తగా బంగారాన్ని చేతిలోంచి పోనిచ్చుకోకూడదు, ప్రిజర్వ్ చేసుకోండి. కొత్తగా కొనలేదని బాధపడదు, ముందు ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోండి. వీలైనంత వరకు కొంటానంటే ఈటీఎఫ్ల రూపంలో, కడ్డీల రూపంలో, ఆభరణాలు కాకుండా కొనుక్కోండి. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను. బంగారం మాత్రం ఎప్పుడూ సురక్ష మీద, దాని రేటు పెరుగుతూనే ఉంటుంది. ట్రెండింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. చూడండి, ఒక 2 రోజుల తర్వాత నన్ను అడగవచ్చు ఇది పెరుగుతుందా లేదని. పెరుగుతూనే ఉంటుంది. వెండి పెరుగుతూనే ఉంటుంది. వెండికి ఇంకా బంగారం కంటే ఎక్కువ డిమాండ్, ఎందుకంటే బంగారం ఆభరణాలకే ఉపయోగిస్తారు ఎక్కువ. ఇప్పుడు వెండి ఈవీ పరిశ్రమలకి వీటికి వాటికి ఉపయోగించకపోతున్నారు. తర్వాత ఇప్పుడు రాగి అనేది గోల్డ్ కింద మారిపోబోతుంది, ఎందుకంటే అది రేర్ ఎర్త్ మినరల్లో ఒక రాగి కాపర్ వచ్చేసిందండి. ఒక రకంగా చెప్పాలి, దాని డిమాండ్ ఎక్కువ అవ్వబోతుంది. చూసారా, ఈ మెటల్స్ అనేది అంత విలువగా తయారైపోతున్నాయి. కాబట్టి బంగారం వెండిలో పెట్టుబడులు పెడుతూనే ఉండండి, ఉన్నదాన్ని అయితే కాపాడుకోండి.